హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం చాలా సినిమాల్లో సీరియల్స్లో చూసే ఉంటాం. పాపాలు చేసిన వాళ్ళకి నరకంలో కఠినమైన శిక్షలు వేస్తారు అని. నరకం అంతా అగ్నితో వేడిగా ఉంటుంది, లావా సముద్రం ఉంటుంది. ఈ అగ్నిలోనే వేడిలోనే పాపులకు శిక్షలు వేస్తూ ఉంటారు. వారు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. చాలామంది ఇది కట్టుకథగా కొట్టుపారేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఎన్నో గ్రంథాల్లో ఇలా రాసి ఉన్నా కూడా నిజమని నమ్మడానికి ఎందుకో చాలామంది సంకోచిస్తారు. అయితే వీటికి సరైన ఆధారం ఉంటే నమ్మక తప్పదు. మీకు కూడా నరకం లాంటి ప్రదేశం ఏమీ లేదు అని అనిపిస్తే ఈ వీడియోని చూడకండి. నరకం ఉందని మీరు కూడా నమ్ముతారు. నరకం ఉంది అని నిరూపించడానికి సైంటిస్టులు కూడా పరిశోధన చేశారు. వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే మనం విన్నా చదివిన నరకం కన్నా ఈ నరకం చాలా భిన్నమైంది, ఘోరంగా ఉంటుంది. మామూలుగా నరకంలో అచ్చంగా రాళ్ళుంటాయి అని విన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నరకంలో పూర్తిగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది, లావా పారుతూ ఉంటుంది, లావా సముద్రాలు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు రాళ్ల వర్షం కురుస్తూ ఉంటుంది. నిజంగానే రాళ్ల వర్షం. ఈ ప్రాంత విశిష్టత ఇక్కడితో ఆగిపోలేదు. ఎంత వేడిగా లావా పొంగుతూ ఉంటుందో అంత చల్లదనం కూడా ఉంటుంది. గడ్డ కట్టుకుపోయేంత చలి. అక్కడ ఏ మనిషి కూడా జీవించలేడు. మీ మనసులో ఎదురైన ప్రశ్న మాకు తెలుసు. ఒకవైపు లావాతో సముద్రాలు, నదులు పొంగుతూ అగ్నిజ్వాలలు పైకి ఎగిసి పడుతూ ఉంటే మరొక వైపు మంచు, అది కూడా గడ్డ కట్టే మంచు ఎలా ఉంటుంది అని మీ ప్రశ్న. అవునా? అయితే మనం నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది నిజమే. ఇలా ఎందుకుంటుంది, ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ప్రాంతం మన భూగ్రహం మీద లేదు. అసలు పూర్తిగా స్వయంగా ఇది ఒక గ్రహం మీద ఉంది. నరకంలో అన్నట్టుగానే అగ్నితోటి రాళ్లతోటి నిండి ఉంటుంది. అందుకే దీని సాంకేతిక నామం కన్నా హెల్ ప్లానెట్ అన్న పేరే సరిగ్గా సరిపోతుంది. ఈ గ్రహం యొక్క సాంకేతిక నామం K2141b. K2141b గ్రహం శిలలతో, సూపర్సోనిక్ గాలులతో నిండి ఉంటుంది. ఈ గ్రహం మన భూమి నుండి 202 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది అక్వేరియస్ కాన్స్టలేషన్ కుంభదశలో ఉంది. భూమి పరిమాణంలో ఉండే ఎక్సో ప్లానెట్ ఇది. 2018లో నాసా యొక్క కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ మరియు స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ నుండి వచ్చిన డేటా ఆధారంగా ఈ గ్రహం కనుక్కోబడింది. K2141b భూమి యొక్క వ్యాసార్థం కంటే 1.5 రెట్లు మాత్రమే ఎక్కువ ఉంటుంది. కానీ దీని మాస్ మాత్రం భూమి కన్నా 5 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. K2141b గ్రహం దాని నక్షత్రం K2141 చుట్టూ పరిభ్రమిస్తుంది. అంతరిక్షంలో చాలా గ్రహాలు నక్షత్రాల చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి. అయితే K2141b చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. దాని నక్షత్రానికి అతి దగ్గరగా తిరుగుతూ ఉంటుంది. ఇలా అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూ ఆర్బిట్ అయ్యే చాలా పదార్థాలు ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏముంది? మన సౌర వ్యవస్థను చూడండి. మెర్క్యూరీ అంటే బుధగ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటుంది. కానీ K2141b తన నక్షత్రానికి కేవలం 10,71,000 కిలోమీటర్ల దూరంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. సూర్యుని చుట్టూ మెర్క్యూరీ 5.8 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అది కూడా 6.2 గంటల ఆర్బిటల్ కాలంలోనే పరిభ్రమిస్తుంది. అంటే గ్రహానికి సంవత్సర కాలం కేవలం 7 గంటలు మాత్రమే. ఇది నమ్మశక్యం కాని నిజం. నక్షత్రానికి గ్రహానికి ఉన్న ఈ కాస్త దూరమే ఈ గ్రహానికి గుర్తింపునిచ్చింది. అదే హెల్ ప్లానెట్. నక్షత్రానికి దగ్గరగా ఉన్నందువల్ల ఈ గ్రహంలో ఎప్పుడూ ఉష్ణోగ్రత అధికంగానే ఉంటుంది. ఈ గ్రహం దాని నక్షత్రానికి టైడల్లీ లాక్ చేయబడి ఉంటుంది. అంటే భూమిలాగా తన చుట్టూ తాను ఈ గ్రహం తిరగదు. నక్షత్రం ఆర్బిట్లోనే ఒకవైపు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆ దిక్కున వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. దాదాపు 3000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ ఉన్న రాళ్లన్నీ ఆ వేడికి పగిలిపోయి మంటలు పుట్టిస్తాయి. ఆ వేడి చుట్టుపక్కలంతా వ్యాప్తి చెంది ఒక లావాలాగా 50,000 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది. మరోవైపు వాయుమండలం కూడా ఉంటుంది. సోడియం, సిలికాన్ మోనాక్సైడ్, సిలికాన్ డయాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు చుట్టూ నిండి ఉంటాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రహం మీద వర్షం పడితే ఏమవుతుంది ఒక్కసారి ఊహించండి. అక్కడ రాళ్ల వాన కురుస్తుంది, రాళ్ల వర్షం. ఒక్కసారి ఊహించండి, భూమి మీద ఉన్న సముద్రాల్లో నీరంతా ఆవిరై మళ్లీ నీటి బిందువులుగా మారి వర్షం కురుస్తుంది, తాపాన్ని తీరుస్తుంది. ఆ క్షణంలో మనం కిటికీ దగ్గర నించుని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అదే సమయంలో రాళ్ల వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? ఆలోచిస్తుంటే ఇంత భయంకరంగా అనిపిస్తుంది కదా. ఇక ఈ గ్రహానికి మరోవైపు చూద్దాం. చుట్టూ చీకటి అలముకొని గడ్డ కట్టుకుపోయే మంచుతో కూడి ఉన్న ప్రాంతం. ఇక్కడ ఉష్ణోగ్రత -200 డిగ్రీ సెల్సియస్. ఇంత చలిలో మనిషి జీవితం అసాధ్యం. K2141b గ్రహంపై ఎక్కువగా వేగంతో గాలులు వీస్తాయి.
100, 200, 300 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రయాణిస్తుంది అనుకుంటున్నారా? అస్సలు కాదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గంటకి 5000 కిలోమీటర్ల వేగంతో గాలి ఇక్కడ వీస్తుంది. అంటే సౌండ్ స్పీడ్ కన్నా కూడా ఎక్కువ వేగం. దీన్ని సూపర్సోనిక్ స్పీడ్ అంటారు. ఈ గాలి శబ్దం వింటే ఎవరైనా అక్కడికక్కడే మూర్ఛపోవడం ఖాయం. ఈ గ్రహంలో ఒకవైపు పెద్ద పెద్ద లావా సముద్రాలు ఉంటాయని ముందే చెప్పుకున్నాం. అవి చల్లబడి ఘనమైన వాయుమండలంలా ఏర్పడతాయి. భూమి ఏర్పడిన నాటి నుంచి జీవం మొదలైన దగ్గర నుంచి ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. K2141b స్థితి కూడా పూర్వం భూమిలాగానే ఉండేదట. ప్రాథమికంగా భూమిపై జరిగే విధంగా ఉండేది. అయితే దాని నక్షత్రం దగ్గరలో ఆర్బిట్ అవటం మూలంగా ఇక్కడ జీవం ఉండే పరిస్థితులు కనుమరుగయ్యాయి. ఇక్కడ మనకు ఒక అనుమానం కలుగుతుంది. ఈ గ్రహానికి ఒకవైపు అంతా రాళ్లు కూడా, అవి కూడా ఇంత వేడిగా ఉంటాయి. మరోవైపు గడ్డ కట్టుకుపోయే మంచు ఉంటుంది. మరి మధ్య భాగం ఎలా ఉంటుంది? అక్కడైనా జీవన స్థితి కొనసాగించే వీలుంటుందా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. నాసా నుంచి వెళ్లిన టెలిస్కోప్ ఈ గ్రహం ఉపరితల భాగం గురించి అధ్యయనం చేస్తుంది. అందులో ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయో ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలు జరిపిన తర్వాత ఇందులో కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.